సో హెల్లో ఎవరీవన్, వెల్కమ్ టు డే 59 ఆఫ్ లర్నింగ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ 90 డేస్. అయితే ఈ రోజు వీడియోలో మనం ఫైల్ అప్లోడ్ వల్నరబిలిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఈ వల్నరబిలిటీ జనరల్ గా డెవలపర్స్ ఫైల్ అప్లోడ్స్ ని కరెక్ట్ గా వ్యాలిడేట్ చేయనప్పుడు అక్కర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్ లో లాగిన్ అవుతున్నప్పుడు ఐడి ప్రూఫ్స్ కోసం ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ వీటి ఇమేజెస్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతారు. ఇవి జనరల్ గా జేపీజీ కానీ పిఎన్జీ కానీ ఫార్మాట్ లో ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఈ వెబ్సైట్ డెవలపరు ఈ ఫైల్ అప్లోడ్ ఫంక్షనాలిటీని సరిగ్గా వ్యాలిడేట్ చేయకపోయి ఉంటే అటాకర్ అనేవాడు కేవలం ఇమేజెస్ మాత్రమే కాకుండా జావా స్క్రిప్ట్ ఫైల్స్, మెలీషియస్ పిహెచ్పి ఫైల్స్ ఇవన్నిటిని అప్లోడ్ చేసేసి బ్యాక్ ఎండ్ లో ఉండే ఫైల్స్ ని, కమాండ్స్ ని, అలాగే కాన్ఫిగరేషన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతాడు. ఈ వల్నరబిలిటీ నుంచి వెబ్సైట్ ని కాపాడుకోవడం కోసం డెవలపర్ అనేవాడు కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫైల్ టైప్ ని రిస్ట్రిక్ట్ చేయాలి. అంటే జేపీజీ అంటే జేపీజీ ఫార్మాట్ లోనే ఫైల్ అనేది అప్లోడ్ అవ్వాలి. సెకండ్ వచ్చేసి కంటెంట్ టైప్ ని వ్యాలిడేట్ చేయాలి. థర్డ్ వచ్చేసి ఫైల్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ని స్టాప్ చేసేయాలన్నమాట. ఇలాంటి స్టెప్స్ ని తీసుకుంటే మనకు ఒకవేళ అటాకర్ మెలీషియస్ ఫైల్ ని అప్లోడ్ చేసినా గానీ వెబ్సైట్ కి అనేది ఏం అవదన్నమాట. ఇలాంటి కంటెంట్ రోజు మీ ఫీడ్ లోకి వచ్చేయాలంటే నన్ను ఫాలో చేసి పెట్టుకునేయండి.